నెల్లూరు నగరంలోని స్థానిక కస్తూరిదేవి గార్డెన్స్ నందు లీజు నిర్వాహకులు ఊటుకూరు వెంకటేశ్వరరావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఊటుకూరు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ 2010 సంవత్సరంలో కస్తూరిదేవి విద్యాలయంకు సంబంధించిన అప్పటి సొసైటీ కార్యదర్శి జెవి రెడ్డి ద్వారా 2019 వరకు నేను లీజు పొంది అందులో కళ్యాణ మండపం కస్తూరిదేవి గార్డెన్స్ పేరుతో నిర్మించి నిర్వహిస్తున్నానని తెలియచేశారు. నేను సదరు సొసైటీ ద్వారా 2017లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు లీజు గడువు పొడిగించవలసినదిగా కోరగా అప్పటి సొసైటీ ద్వారా 2029 వరకు లీజు ఒప్పందాన్ని చేసుకున్నానని, కానీ తదుపరి వచ్చిన ప్రస్తుత సొసైటీ సముచిత కారణాలు లేకుండా నాకు 2029 వరకు లీజు ఉన్నప్పటికీ 2024లో ఖాళీ చేయమన్నారని, అటుపిమ్మట మళ్లీ 2026 ఖాళీ చేయమంటూ ఒత్తిడి చేస్తున్నారని, కానీ నాకు ఇంకా లీజు 2029 వరకు ఉన్నదని, నేను హైకోర్టు నందు కేసు నమోదు చేయగా, హైకోర్టు స్టేటస్ కో ఇచ్చిందని, కానీ 2029 వరకు నాకు లీజు ఉన్నది అని, అంతేకాకుండా 4 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టానని, నేడు అర్ధాంతరంగా ఖాళీ చేసి తొలగించమంటే ఆర్థికంగా నష్టపోతానని, కావున నాకు లీజు గడువు 2029 వరకు కొనసాగరించవలసిందిగా ప్రభుత్వ అధికారులను, ఎండోమెంట్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాకుండా నేను నడిపే ఈ కళ్యాణ మండపం ద్వారా ఎంతోమంది ఇందులో ఉపాధి పొందుతున్నారని, కానీ నేను గాని ఇప్పుడు వెంటనే ఖాళీ చేస్తే నేను నష్టపోవడమే కాకుండా ఈ కళ్యాణ మండపాన్ని నమ్ముకుని జీవించేవారు రోడ్డుపాలు అవుతారు అని ఆవేదన వ్యక్తం చేశారు. కావున మానవతా దృక్పథంతో ఆలోచించి 2029 వరకు ఉన్న గడువును కొనసాగించవలసిందిగా కోరుతున్నాను రెడ్డి సార్. పత్రికా మిత్రులకి నమస్కారం. నా పేరు ఊటుకూరు వెంకటేశ్వరరావు. నేను 2010లో ఈ కస్తూరి విద్యాలయం కమిటీ వారు పిలిపించి నాకు 4 ఎకరాలు స్థలంని లీజుకి ఇచ్చారు. కళ్యాణ మండపం కట్టుకొని వ్యాపారం చేస్తూ అట్లానే స్కూలు విద్యార్థులకు ఎయిడెడ్ స్కూలు బెదవాడ గోపాల్ రెడ్డి కాలేజీ మహిళా కళాశాల ఉండింది అప్పుడు. దానికోసం నాకు లీజుకి ఇచ్చారు. అప్పుడు కమిటీ సెక్రటరీ దేవిరెడ్డి గారు. తర్వాత 2017లో అభివృద్ధి పనులు చేపట్టే దానికోసంగా నేను కమిటీ వారిని కోరటమైనది. వారు కూడా దానికి సమ్మతించి నాకు 2029 దాకా 2019 నుంచి 2029 దాకా లీజు గడువుని పెంచి రిజిస్టర్ లీజ్ డీ డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. అట్లానే రెంటల్ కూడా పెంచారనమాట. 2018లో కస్తూరిదేవి విద్యాలయ కమిటీ మార్పు జరిగింది. అప్పుడు వేరే కొత్త కమిటీ వచ్చినారనమాట. వాళ్ళు వచ్చి ఇప్పుడు మీరు చూస్తున్న జీవికే స్కూలు కట్టేదానికి అప్పుడు ఆ ప్లేస్ కూడా దీంట్లోనే ఉండేది నాకు ఇచ్చిన లీజులో. సరే స్కూల్ మంచి కోసం అని చెప్పి నేను కూడా దాన్ని అంగీకరించి ఆ సైట్ వాళ్ళకి ఇచ్చి నేను పక్కన స్థలం తీసుకున్నాను. స్వచ్ఛందంగానే ఇచ్చాను. అప్పుడు వాళ్ళు నాకు 2029 దాకా నా లీజుని పొడిగిస్తాం, అట్లానే ఉంచుతామని చెప్పి ఫస్ట్ 2024 దాకా, తర్వాత 2026 దాకా ఇచ్చి ఇప్పుడు నన్ను ఖాళీ చేయమంటున్నారు. నేను 2017లో ఎప్పుడు అభివృద్ధి పనులు దీన్ని మాడిఫై చేయటం అప్పుడు నేను 4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని ఏసీగా మొత్తం అందంగా తీర్చిదిద్దటం జరిగింది. సో నాకు నా మధ్యలో కరోనా కూడా 2 సంవత్సరాలు నాకు వెళ్ళింది అని సదరు కమిటీని ఇప్పుడున్న కమిటీని అడిగాను నా లీజ్ టైం నాకు ఇవ్వమని. ఈ లోపల 59 పిల్ ఒకటి హైకోర్టులో దాఖలైంది. ఇది ఎండోమెంట్ వారి స్థలము. ఎండోమెంట్ శాఖ విచారించి చట్ట ప్రకారం తిరిగి చర్య తీసుకోవాలని ఒక పిల్లు వేశారు. అదే అంశాన్ని నేను ఇప్పుడు హైకోర్టులో ఒక రిట్ 18360 రిట్ ఒకటి వేసి, సార్ ఇది కమిటీదే లేదు ఎండోమెంట్దా అని పరిశీలించమన్నాను. సదరు శాఖ పరిశీలించి జడ్జి వారు ఒక ఆర్డర్ అయితే ఇచ్చారు. 3 వారాల్లో ఈ శాఖకి ఈ విద్యాలయం కమిటీకి ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నియమించమని అప్పుడు దాకా స్టేటస్ కో అంటే ఈ ఉన్న కళ్యాణ మండపం స్థితిని యథాస్థితిగా కొనసాగించమని కోర్టు ఆర్డరు ఇచ్చారు. అందుకని నేను ఈ విద్యాలయ ఆస్తిని 2029 దాకా నా లీజు హక్కులో ఉన్న కళ్యాణ మండపాన్ని పరిరక్షించి ఎటువంటి అక్రమ జోక్యాలు, ఆక్రమణలు, కూల్చివేతలు జరగకుండా తగిన రక్షణ కల్పించాలని మన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి,
అట్లానే మన పోలీస్ సూపరింటెండెంట్ గారికి, ఎండోమెంట్ శాఖ వారికి, అట్లానే మన ఎండోమెంట్ మంత్రి గారికి అందరికీ హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అలాగే ఈ హైకోర్టు ఉత్తర్వులను అందరూ గౌరవించి స్థలాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా న్యాయస్థాన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించాలని ప్రజలకు, అధికారులకు వినమ్రంగా నా విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే మా యొక్క ప్రథమ విన్నపం ఏంటంటే, నా యొక్క పాత ఏదైతే లీజు హోల్డ్ 2029 దాకా ఉందో ఆ 29 దాకా నా లీజుని కంటిన్యూ చేయమని చెప్పి మెయిన్ విన్నపము. దాన్నే నేను కోర్టు వారిని కూడా కోరడమైనది. దాంతోపాటు నేను 2018లో 40 లక్షల రూపాయలు దీనికి సంబంధించి మున్సిపాలిటీకి కూడా అన్ని ట్యాక్సులు అన్నీ కలిపి నేను డబ్బులు కూడా కట్టి ఉన్నాను. సో వాళ్ళ అనుమతి కోసం అన్నీ కట్టాను. వాళ్ళు ఓకే అన్నారు. నా 4 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి నేను మధ్యలో కరోనా వచ్చి ఏమీ దీని మీద సంపాదించుకోలేని నష్టపోతున్నాను కాబట్టి నా పాత లీజు 2029 దాకా ఏది ఉందో ఆ లీజుని కోరడం అయింది. అటు కమిటీ వారిని కానీ, ఇటు కోర్టు వారిని కానీ నేను కోరడం, నా 2029 దాకా నా లీజుని కంటిన్యూ చేయమని కోరుతున్నాను. ఆగస్టు 5 వరకు ఇచ్చున్నారు. అవును, అది వాళ్ళు చేయాలి. అపాయింట్ ఏం చేస్తారో మనకు తెలీదు. ముందు ఈవో గారిని అపాయింట్ చేస్తారు కదా, స్టేటస్ కో. అది ఒకటే కాదు, ఈవోని అపాయింట్ చేయమని ఇచ్చున్నారు. అవును,